అందరి గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కు, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకు, నా తల్లిదండ్రులకు, నా మార్గదర్శక గురువు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ సార్కు నా కోటి కోటి వందనాలండి. నాతో పాటు ధ్యానం చేస్తున్న అందరు ధ్యానమిత్రులకి నా కోటి కోటి వందనాలండి. ధ్యానంలో అడుగు పెట్టాక రోజు ఒక కొత్త పాఠాలు నేర్చుకుంటాం. అలాగే గురువుగారితో ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటాం. అలాగే నేర్చుకుంటూ ఒక్కసారి గురుగారు కామన్ సెన్స్ గురించి చెప్పారు. ఒక పిరమిడ్ మాస్టర్స్కి కామన్ సెన్స్ చాలా అవసరము అని చెప్పారు. ఎందుకు కామన్ సెన్స్ అవసరము, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. అందరూ మాస్టర్స్ స్టేజ్ మీద ఉంటారు. మీకు ఒక్కొక్క మాస్టర్స్కి ఒక 10 minutes అలాట్ చేసి ఉంటారు. కానీ ఒక మాస్టరు మైక్ ఇచ్చిన వెంటనే మాట్లాడుతూ పోతూ 1 గంట అలాగే మాట్లాడుతూ పోతారు. అప్పుడు ఏమవుతుంది, టోటల్ టైం అంతా డిస్టర్బ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ మారిపోతుంది. అంటే ఆ 1 అవర్లో 6 మాస్టర్స్ మాట్లాడాలి, కానీ ఒకే మాస్టరే 1 అవర్ కంటిన్యూస్గా మాట్లాడారు. అంటే ఇక్కడ ఎవరైతే పిరమిడ్ మాస్టర్ ఉన్నారో ఆ కామన్ సెన్స్ ఉండాలి. కామన్ సెన్స్ ఉండాలి అంటే కంప్లీట్ అవేర్నెస్లో జీవించాలి. అవేర్నెస్లో జీవించే వాళ్ళు ఆటోమేటిక్గా కామన్ సెన్స్ ఉంటుంది. ఎవరికైతే అవేర్నెస్ ఉండదో ఆ కామన్ సెన్స్ కూడా రాదు. అవేర్నెస్ లేకుండా మీకు డిసిప్లిన్ వస్తుంది, కానీ అవేర్నెస్ లేకుండా కామన్ సెన్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోబోట్ తీసుకోండి, మిషనరీ. అక్కడ దానికి అవేర్నెస్ ఉండదు, కానీ డిసిప్లిన్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది. పక్కాగా ఏది ప్రోగ్రామ్ చేస్తే అది నడుస్తుంది అక్కడ. కానీ దానికి కామన్ సెన్స్ ఉండదు. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు బంద్ చేయాలి అన్న విషయం తెలియదు దానికి. ఎలా ప్రోగ్రామ్ చేస్తారో అలాగే తను నడుచుకుంటుంది. ఇట్ ఈజ్ ఏ కంట్రోల్డ్ మిషన్. కానీ మనిషి అలా కాదు, ఈజ్ ఏ సెల్ఫ్ కంట్రోల్డ్. తన ఒక ఇచ్ఛాశక్తి నుంచి, తన ఒక సెల్ఫ్ పవర్ నుంచి నడిచే ఒక మనిషి. అయితే ఆ మనిషికి కామన్ సెన్స్ చాలా అవసరం. ఎలా అవేర్నెస్లో, కానీ అవేర్నెస్లో ఉండేది ఎలా? కామన్ సెన్స్కి అవేర్నెస్ కావాలి, కానీ అవేర్నెస్లో ఉండేది ఎలా? అవేర్నెస్లో ఉండాలి అంటే అనుక్షణం గమనించాలి, అన్నిటినీ గమనించాలి. ద ప్రైమరీ ఆస్పెక్ట్ గమనం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి అంటే మీ శ్వాసాన్ని గమనించాలి. శ్వాసాన్ని గమనిస్తూ పని చేస్తూ పోయినప్పుడు మీకు గమనం ఎక్కువైతుంది. ఆ గమనం ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ కామన్ సెన్స్ వస్తుంది.
అయితే ఆ గమనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఆ గమనంలో మేజర్ చేసేది ఏం చేయాలి? ఆ గమనంలో శ్వాస గమన మేజర్గా చేయాలి. శ్వాస గమన అంటే ధ్యానం. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ గమనం ఉంటుంది. ఎక్కడ గమనం ఉంటుందో అక్కడ అవేర్నెస్ ఉంటుంది. ఎక్కడ అవేర్నెస్ ఉంటుందో అక్కడ కామన్ సెన్స్ ఉంటుంది. మొత్తంగా ఒక మనిషి ధ్యాన సాధన చేస్తే అక్కడ కామన్ సెన్స్ వస్తుంది. ఇట్స్ ఇంటర్లింక్డ్. ధ్యానం చేస్తే ఎలా కామన్ సెన్స్ వస్తుంది? ఎలా వర్క్ అవుతుంది? ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ధ్యానం చేసినప్పుడు మీరు అవుటర్ వరల్డ్ నుంచి ఇన్నర్ వరల్డ్ ట్రావెల్ చేస్తారు. మీ ఒక మైండ్కి డిసిప్లిన్ లేకుండా ఉండొచ్చు, కానీ మీ సోల్కి ఆల్వేస్ డిసిప్లిన్ ఉంది. అంటే దానికి ఒక దైవ మార్గం ఉంది. సోల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యూనివర్సల్ సోల్. ఒక యూనివర్సల్ సోల్ పార్ట్ సోల్. ఆ సోల్కి ఎప్పుడు సోల్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. ఎలా మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటామో అలా సోల్ కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. సోల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐ అని చెప్పొచ్చు. ద కంప్లీట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్స్ ఆన్ మైండ్. ఇట్స్ ఎ కంప్లీట్లీ మైండ్ క్రియేటెడ్ ఏఐ. కానీ ఎస్ఐ అలా కాదు. ఎస్ఐ ఈజ్ ఏ కంప్లీట్లీ క్రియేటెడ్ బై సోల్. ప్రతి మనిషిని ఏదైతే మనిషి ధ్యానం చేస్తాడో, ధ్యానం చేసే మనిషికి అవేర్నెస్ ఉంటుందో, అవేర్నెస్ ఉండే మనిషికి కామన్ సెన్స్ ఉంటుందో, ఇది వాళ్ళ ఒక ఆత్మ నుంచి లభించే వరము. అందుకే సార్ చెప్పేవారు, గంటలు గంటలు ధ్యానం చేయ, సాధన చేయ. సాధన చేస్తే నీకు ఏది అడిగేది అవసరం లేదు. నీకు ఏం కావాలో అదే నీలో నుంచి బయట వస్తుంది అంటారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ యువర్ సోల్. మీ ఆత్మలో అన్నీ కూడా దాగింది. అయితే మేము దాన్ని బయట తీసుకుని రావడం ఎలా అని ఆల్వేస్ థింక్ చేస్తూ ఉంటాం. ఆ ఒక ఐడియా తెలియదు మాకు. కానీ గురుగారు ఎప్పుడో చెప్పారు, సాధన చేయ, గంటలు గంటలు సాధన చేస్తే నీలో దాగిన ఆ ఒక జ్ఞానం బయట వస్తుంది. అప్పుడు బయట జ్ఞానానికి నీవు వెయిట్ చేసే అవసరం లేదు. నీ అంతర్జ్ఞాన, నీ ఆత్మజ్ఞాన నిన్ను ముందుగా నడిపిస్తుంది. దట్ ఈస్ సోల్ ఇంటెలిజెన్స్. ఆత్మజ్ఞానం అంటే సోల్ ఇంటెలిజెన్స్. ఆత్మజ్ఞానం ధ్యానం చేస్తే, సాధన చేస్తే వస్తుంది. ఆత్మజ్ఞానం ధ్యానం సాధన చేస్తే వచ్చినప్పుడు ఆ ఆత్మజ్ఞానాన్ని ఇంకా పెరగాలి, ఇంకా ఫ్లరిష్ అవ్వాలి, ఇంకా ఎన్లైటన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాలి. ఆత్మజ్ఞానానికి ఒక గమ్యం చేర్చాలి అంటే మాలో ఒక సేవాభావము ఏర్పరచుకోవాలి. సేవాభావము కంపల్సరిగా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఆ సేవాభావం ఉన్నప్పుడు ఈ ఒక ఆత్మజ్ఞానం ఆ సేవాభావం నుంచి ఒక్క నిమిషం మనం ఓకే
మీలో ఆ సేవాభావం ఉన్నప్పుడు ఆ ఆత్మజ్ఞాన సేవాభావం నుంచి ఈజీగా కరెక్ట్ వేగా ఛానల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఎవరైతే సేవాభావాలు ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. చాలా పొలైట్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా స్నేహభావంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఆ ఉండే ఆత్మజ్ఞానం బయట వస్తూ అందరినీ ఎలా పలకాలి, ఎలా మాట్లాడించాలి, ఎలా వ్యవహరించాలి అని వాళ్ళకి నేర్పిస్తుంది సేవాభావం. అటువంటి సేవాభావంతో జీవించేది చాలా అవసరము. చూడండి, ఎలా ఒక్కటిని లింక్ పట్టుకొని ఇంకొకటి నడుస్తుంది. సేవాభావం నుంచి సోల్ అంటే ఆత్మజ్ఞానం పెరుగుతుంది. ఆత్మజ్ఞానం రావాలి అంటే సాధన చేయాలి. సాధన చేయాలి అంటే ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం నేర్చుకున్నప్పుడు గమనం వస్తుంది. గమనం వచ్చినప్పుడు అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వచ్చినప్పుడు కామన్ సెన్స్ వస్తుంది. అంటే ఒక కామన్ సెన్స్ కదా అని మేము ఈజీగా వదిలేస్తాం. అదేమి వస్తుంది, అందరికి వస్తుంది? నో, అలా రాదు. ద కామన్ సెన్స్ ఇస్ ఎ వెరీ టఫ్ సబ్జెక్ట్. అది చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే చాలా టఫ్ అవుతుంది. దాని వెనక ఇదంతా ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎలా లింక్డ్ ఉంది కామన్ సెన్స్ అని తెలుసుకున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. యూ క్యాన్ ప్రాక్టీస్ వెరీ ఈజీ. మీకు ఆ ప్రాక్టీస్ చేయకుండా మీరు సాధన చేసినప్పుడు, ఆ సాధన ఒక ప్రాక్టీస్ని చేసినప్పుడు మీకు ఇది ఏమంటారు కదా, ఇంప్లిమెంటేషన్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ వర్డ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు నాకు సార్ చెప్పిన ఒక వర్డ్ ఇప్పుడు గుర్తుండిపోయింది. ఆ కరోనా టైంలో సార్ మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ కరోనా టైంలో అందరూ మెడిటేషన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మెడిటేషన్ పాటించేది, మెడిటేషన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది స్టార్ట్ చేశారు. నేను సార్కి చెప్పాను, సార్ కరోనా వల్ల అందరిలో ఇంప్లిమెంటేషన్ బాగా జరిగింది సార్, బాగా చేస్తున్నారు సార్ అంటే, సార్ అన్నారు చేంజ్ యువర్ వర్డ్స్ అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏం తప్పు మాట్లాడినాను నేను సార్ని అన్నాను, సార్ ప్లీజ్ చేంజ్ యువర్ సెల్ఫ్ సార్ అన్నాను. అడిగినప్పుడు అంటే సారు నాకు తెలీదు అని అడిగినప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ అన్నారు, బాబా ఇంప్లిమెంటేషన్ చేయలేము, ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఎ షాడో ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నారు. అంటే నీకు అర్థమైతే చాలు, అది ఆటోమేటిక్గా అలవడించే పడుతుంది. అలవడించకి ఏంటంటే సపరేట్గా అలవడించలేవు, నీకు దేన్ని కూడా అలవడించలేవు. నీకు అర్థమవ్వాలి, అర్థమవుతే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఎ జస్ట్ షాడో ఆఫ్ అండర్స్టాండింగ్. చూడండి ఎంత ఒక ఇంప్లిమెంటేషన్ వర్డ్ ఎక్కడ కావాలంటే అక్కడ వాడేస్తాము. ఆ రోజు నుంచి నేను అది వాడడం కట్ చేసేసాను. ఎందుకంటే అండర్స్టాండింగ్ కూడా వాడాలి. అండర్స్టాండింగ్ షాడోనే ఇంప్లిమెంటేషన్, అది వాడితే చాలు, ఇంకా ఇంప్లిమెంటేషన్ వచ్చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ సపరేట్గా వాడడం ఇంకా నేను స్టాప్ చేసేసాను. అంటే సార్తో ఉన్నప్పుడల్లా ఒక్కొక్క కొత్త జ్ఞానాన్ని ఇస్తూ పోతారు సార్. కానీ సార్తో ఉన్నప్పుడు మేము ఎలా ఉండాలి అంటే ఒక పసిబిడ్డలాగా సార్తో ఉండాలి. పసిబిడ్డలాగా ఉండాలి, ఏ థాట్స్ ఉండకూడదు.
కంప్లీట్గా జీరో. అప్పుడు ఉన్నప్పుడు సార్ ఒక జ్ఞానం. సార్ పొద్దున లేచిన వెంటనే కాఫీ తాగే టైంలో ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఎంత నవ్విస్తారంటే సార్ని దగ్గర పోవాలంటే కొందరు భయంతో పోతారు. కానీ ఎప్పుడు మాకు భయం ఉండేది కాదు. ఎందుకంటే సారు అంత హ్యాపీగా, అంత కామెడీగా ఉంటుంటారు. కానీ పరిస్థితి బట్టే వస్తే అలాగే తిట్టేవారు. ఒక చోటు ఏం జరిగిందంటే, మా అక్క వాళ్ళ ఇంటికి సార్ వచ్చారు. అక్క వాళ్ళ ఇంటికి సార్ వచ్చినప్పుడు అందరూ టిఫిన్ చేస్తున్నారు. మా కర్ణాటక మాస్టరు సార్ పక్కన కూర్చున్నారు. నేను దోశ తీసుకుని వచ్చి వడ్డిస్తున్నాను. ఆ కర్ణాటక మాస్టరు నాకు ఒక దోశ కావాలి అని అడిగారు. ఆ రోజు మా అక్క వాళ్ళ ఇంట్లో దోశ చాలా పెద్దగా చేశారు. పెద్ద దోశ చేసినప్పుడు నేను తీసుకొని వచ్చి వడ్డిచ్చేకి పోతున్నాను. సార్ తిట్టారు. ఏమయ్యా, ఎవరన్నా సారు తిడుతూ చెప్పారు, ఎవరన్నా ఇంత పెద్ద దోశ చేస్తారయ్యా, నీకు తెలివి ఉందా, నీ పిరమిడ్ మాస్టరా అని కంటిన్యూస్గా తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ తిట్టడంలో పక్కలో ఏదైతే కర్ణాటక మాస్టర్ కూర్చున్నారో వాళ్ళు ఊరికైపోయారు. దోశనే అడగలేదు, నేను వాపస్ తీసుకొని వెళ్ళిపోయాను. అంటే సార్ ఏ మూమెంట్లో ఎవరిని ఎలా తిట్టాలి ఆ తిట్టడం మా మీద చూపిస్తారు. అంటే అది వేరే వాళ్ళకి మెసేజ్ ఉంటుంది, కానీ అక్కడ తిట్టడం దగ్గర ఉండే వాళ్ళని తిట్టుతారు. అది అర్థం అవుతుంది మాకు. అందుకే మేము ఏం చేస్తాము, ఒక 10 minutes అక్కడ సైలెంట్గా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంటే సార్తో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి ఎలా జరిగిందంటే, పిరమిడ్లో సార్ వచ్చారు. అందరూ భోజనం చేస్తున్నాము. భోజనం చేసే ముందు చపాతీ చేశారు. చపాతీ కర్రీ చేశారు. అందరికీ వడ్డిస్తూ ఒక మాస్టరు, ఒక అమ్మాయి, మా మెడిటేటర్ కూతురు కూర్చునింది. ఆ అమ్మాయి కూడా 2 చపాతీ ఒకేసారి వేశారు. వేసినప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా ఒక చపాతీ తీసి వేసేసింది. వేసినప్పుడు సారు ఆ మాస్టర్ని తిట్టారు. ఏమయ్యా, నీకు అవేర్నెస్ లేదా, నీకు కామన్ సెన్స్ లేదా, నువ్వు పిరమిడ్ మాస్టరా, ఒక పాపకి ఒక్క చపాతీ వేయాలి, 2 చపాతీ వేస్తావు నువ్వు ఒకేసారి, నీకు తెలియదా, అన్ని మాటలు తిట్టారు. అంటే ఇక్కడ చూడండి, ఆ పాప ఏం మాట్లాడలేదు, ఏం లేదు, నెమ్మదిగా ఒక చపాతీ తీసి వేసేసింది. దట్ ఈస్ కామన్ సెన్స్. అంటే ఇక్కడ అందరూ నేర్చుకోవాలని ఆ మాస్టర్ని తిట్టారు. అందరూ కామన్ సెన్స్ ఎందుకు నేర్చుకోవాలి అని విషయానికి ఆ మాస్టర్ని తిట్టారు. అలాగే ఇంకోసారి వంట చేసేటప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పచ్చికారం వేశారు ఆ వంటలో. పచ్చికారం వేసినప్పుడు ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేయకూడదు. ఇది అందరికీ యూజువలీ లేడీస్కి తెలిసి ఉంటుంది. ఒక్క కారం వేస్తే ఇంకో కారం మిక్స్ చేయకూడదని. అది చేసేటప్పుడు సడన్గా మా పిరమిడ్ మాస్టర్, లోకల్ పిరమిడ్ మాస్టర్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుని ఒక 2 స్పూన్ వేసేసింది దాన్ని. సార్ పాడ్డాన్ని కొట్టేశారు. ఒక్కటి ఇచ్చారు సార్. ఇచ్చి, నీకు బుద్ధి ఉందా,
ఆల్రెడీ పచ్చికారాన్ని వేసాను నేను. మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తావా? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఏం పిరమిడ్ మాస్టర్ నువ్వు? అలా ఇలా బాగా తిట్టారు. కానీ ఆ అమ్మ ఆ మాస్టర్ గొప్పతనం ఏమంటే, అంత తిడితే కూడా ఒక్క చుక్క కూడా రాలేదు. నెమ్మదిగా మళ్ళీ సార్తో నవ్వుతూ కూర్చునేది. అంటే దట్ ఈజ్ మాస్టరీ. మేము ఎప్పుడైతే సార్ తిడతారు కదా, దాన్ని పాజిటివ్గా మా ఎదుగుదలకి తీసుకున్నప్పుడు మాలో చేంజెస్ వస్తుంది. ఆ అమ్మాయిలో ఏదో చేంజెస్ తీసుకొని రావాలని ఆ సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. లేకపోతే సార్ ఊరికే తిట్టారు కదా. అది సిచ్యువేషన్ జరిగింది అంటే ఆ అమ్మాయిలో ఏదో చేంజెస్ రావడం సార్ కోరుకున్నారు, అందుకే అది చేశారు. అలా ప్రతి ఒక్క మూమెంట్లో సారు చాలా అవేర్నెస్గా కామన్ సెన్స్ ఒక విషయంని గమనిస్తూ అందరికీ చెప్తుంటారు. ఒక్కసారి ఒక బ్యానర్, ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది, వెనక ఒక బ్యానర్ వేశారు. బ్యానర్లో ఒక్క వర్డ్ ఫాల్ట్ అయింది. అంటే ఇక్కడ ఏమంటారు కదా, కా అని వచ్చి ఇట్లా చేస్తారు, దాన్ని ఏమంటారు, పెద్ద కా రావాలి ఇట్లా, అది చిన్న కా వచ్చింది. దాన్ని సార్ గమనించి తలకట్టు ఇట్లా రావాలి, ఇట్లా వచ్చింది. అంటే అక్కడ ప్రొనౌన్సియేషన్ వేరే అయిపోతుంది కదా. గమనించి నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, అంటే మా పిరమిడ్ మాస్టర్ బ్యానర్ రెడీ చేయించారో, ఆయన్ని పిలిపించి, ఎలా ఉండాలి రా? లేదు సార్ ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. మళ్ళీ గమనించి చేంజ్ చేయించాలి కదా, అలాగే పెడతావా నువ్వు? అంటే సార్ ఒక చిన్నది కూడా గమనించేవారు. ఆ గమనం, అవేర్నెస్, కామన్ సెన్స్, మూడిటికి ఎగ్జాంపుల్ అంటే పత్రి సార్. ఏదైతే నేను ఈరోజు చెప్తున్నామో ఆ కామన్ సెన్స్ నుంచి సేవాభావ వరకు దీన్ని లైవ్గా సార్లో చూశాను. ఈజ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇదైతే ఎలా జరుగుతుందో ఈ ఆ ప్రాసెస్కి సార్ లివింగ్ ఎగ్జాంపుల్. అన్నిటినీ పర్ఫెక్ట్గా చూపించారు, టోటల్గా చూపించారు. కానీ నేర్చుకోవాలి, దృష్టి ఎలా ఉండాలి, నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి దొరుకుతుంది, లేకపోతే వాళ్ళకి దొరకదు. అందుకే చెప్పేది గమనం చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా గమనిస్తారో, ఏ ఒక ఆలోచనతో గమనిస్తారో అది మీకు దక్కుతుంది. మీ ఒక ఆలోచనలో ఒక గొప్పతనం ఉండాలి. అంటే లోక కళ్యాణ ఆలోచన ఉన్నప్పుడు మీకు అన్నిటినీ స్వీకారం అవుతుంది. సేవాభావం ఉన్నప్పుడు మీరు అన్నిటినీ తీసుకోగలరు. అది పత్రి సార్ నుంచి మేము నేర్చుకునేది. పత్రి సార్ నుంచి ధ్యానం చేసేది, ప్రచారం చేసేది, ఇది రెండే కాదు. పిరమిడ్లో భాగస్వామ్యం అవ్వడం, నో, అది ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్. అంటే ఒక ప్రతి పిరమిడ్ మాస్టర్స్ చేసేది డ్యూటీ అది. కానీ ఆ దానితో ఈ ఒక చిన్న విషయాలు ఏదైతే చాలా అవసరమో మా లైఫ్కి, ఆ విషయాలకు కూడా మేము కరెక్ట్గా అవ్వడం. ఆ కరెక్ట్గా అవ్వడం విషయంలో ద కామన్ సెన్స్ వర్డ్, ద కామన్ సెన్స్, లోక జ్ఞానం అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్గా పిరమిడ్ మాస్టర్స్కి సూట్ అవుతుంది. కానీ అలాగే పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు. చాలా అంటే చాలా పిరమిడ్ మాస్టర్స్ చాలా సూక్ష్మం. అంటే ఈ లోక జ్ఞానం
సూక్ష్మత ఎంత ఉంటుందో అంత లోక జ్ఞానం పెరుగుతుంది. గమని గమని గమనించే ఒక పద్ధతి, అంటే గమనించే ఒక ఆలోచన ఎలా ఉంటుందో ఈ కామన్ సెన్స్ పెరుగుతూ పోతుంది. ప్రతి ఒక్కరిని గమనించేది, ప్రతి ఒక్కరిని ఏ మూమెంట్లో ఏది మాట్లాడాలి, ఏ మూమెంట్లో ఏది చెప్పాలి, ఏ మూమెంట్లో ఏది చెప్తే వాళ్ళు వింటారు, ఏ మూమెంట్లో నేను నోరు తీయాలి. సార్ చాలా బాగా చెప్పేవారు. ఆ మూమెంట్లో నీకు నోరు తీసేది ఉంటే తీ, లేకపోతే నోరు మూసుకోవచ్చు. నీ పని లేదు అక్కడ. నోరు మూసుకొని కూర్చోడమే నీకు కామన్ సెన్సు అన్నారు. అంటే నీకు అవసరం, నీ చేతిలో మైక్ ఇచ్చినప్పుడు, నీకు సమయం ఇచ్చినప్పుడు మాత్రమే నీవు మాట్లాడాలి. అది కూడా నీకు ఎంత సమయం ఇచ్చింటారో అంత సమయమే మాట్లాడాలి. అది కామన్ సెన్స్. ఇది ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు అందరూ పిరమిడ్ మాస్టర్స్ పాటించే విషయం ఇది. ఒక ప్రోగ్రాం రెడీ చేసేవాళ్ళు ఒక 10 minutes దీనికి, 20 minutes దీనికి, హాఫ్ అన్ అవర్ దీనికి అని ప్లాన్ చేసుకొని ఉంటారు. ఎవరైనా ఒక్కరు అవేర్నెస్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా అలాగే మాట్లాడారు అంటే హోల్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోతుంది. నెక్స్ట్ మాస్టర్స్కి ఆపర్చునిటీ దొరకదు, అందరికీ లేట్ అయిపోతుంది. అదే పొద్దున ఉంటే ఆ లంచ్ బ్రేక్కి లేట్ అయిపోతుంది, నైట్ ఉంటే నైట్ లేట్ అయిపోతుంది. ఒక్కరు చేసే పని వల్ల అందరూ డిస్టర్బ్ అవుతారు. అందుకే పిరమిడ్ మాస్టర్స్ హ్యాస్ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్. కామన్ సెన్స్ అనేది, లోక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అందరు పిరమిడ్ మాస్టర్స్కి. ఇది సార్ మాకిచ్చే ఒక గొప్ప వరం అనుకున్నాం. ఎటువంటి వరం మాకు అలాగే దొరకదు. సార్ ఇచ్చిపోయారు మాకు. సార్ ఎప్పుడు చెప్పేవారు అంటే ఇంకో కామన్ సెన్స్ గురించి ఆ మ్యూజిక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎలా అలైన్మెంట్ ఉంటుంది చూడండి. ఒక ఫ్లూట్ వాయించేటప్పుడు ఒక సితార్ వాదన వాళ్ళు ఆపుతారు. సితార్ వాదన స్టార్ట్ చేసినప్పుడు ఫ్లూట్ బంద్ అవుతుంది, లేకపోతే వయలిన్ వాయించేటప్పుడు ఫ్లూట్ బంద్ అవుతుంది. అంటే ఎలా ఇంటర్ అండర్స్టాండింగ్లో అవి జరుగుతూ ఉంటాయి. ఎంత కామన్ సెన్స్ కావాలి వాళ్ళకి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కామన్ సెన్స్ వచ్చి ఉంటుంది. అలైన్ చేసుకొని పక్క తబలా అండ్ ఫ్లూట్ జరుగుతూ ఉంటుంది, తబలా అండ్ సితార్ వాదన జరుగుతూ ఉంటుంది, తబలా అండ్ వయలిన్ జరుగుతూ ఉంటుంది. ఏ సమయంలో ఏది కాంబైన్ చేయాలి, ఏది ఆగాలి, ఏది చల్లాలి, రెండు అండర్స్టాండ్ చేసుకొని పోవాలి. ఒకసారి స్టేజ్ మీద చెప్పారు సార్. అంటే సారు ప్రతిసారి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. అందుకే మాకు గుర్తుండిపోయేది. నో ప్రాబ్లం కాన్సెప్ట్ అని ఒకసారి స్టేజ్ మీద చెప్పారు. ఏదైనా రాని నో ప్రాబ్లం అనుకుని ముందుకు సాగిపోండి, అంతే కదా, వచ్చింది కదా, నో ప్రాబ్లం. అంటే ఒక చిన్న చిన్న సబ్జెక్ట్ చెప్తే కూడా అవి మా లైఫ్లో చాలా మార్పు తీసుకుని వస్తాయి. అటువంటి జ్ఞానం పత్రిసార్ది. ఆ పత్రిసార్ని గురువుగా పొందే ఒక భాగ్యం మాకు దొరికింది పిరమిడ్ మాస్టర్స్కి. అంటే ఇది గొప్ప విషయం. ఇది గొప్ప విషయము. ఇంకొక విషయం ఏమంటే, మేము బుద్ధ ఉండే టైంలో కూడా సార్ జతలో మేము ఉన్నాము. మళ్ళీ బుద్ధ 2500 years అయినాక ఎప్పుడైతే వాకింగ్ చేశారో అప్పుడు కూడా సార్ జతలో మేమందరూ ఉన్నాము. దిస్ ఈజ్
ప్లాన్డ్ అండ్ ప్లాన్ చేసి ఈ భూమి మీద రావడం జరిగింది. ఇవన్నీ సోల్ పిరమిడ్ మాస్టర్స్ ఒకే చోటు ఎలా వచ్చాయి అంటే ఇట్ ఈస్ ప్లాన్డ్ బై పత్రిజీ వెన్ హీ వాస్ టేకింగ్ హిస్ బర్త్. ఇవన్నీ సోల్తో, ఇవన్నీ మాస్టర్స్తో నేను భూమిలో పోయి ఒక చేంజెస్ తీసుకొని రాగలుగుతాను. వీరందరూ కావాలి నాకు, నా ఒక సోల్జర్స్, వీళ్ళు స్పిరిచువల్ సోల్జర్స్, వీళ్ళతో నేను ఒక చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తాను అని సార్ తీసుకొని వచ్చారు. మళ్ళీ పుట్టి రావచ్చు సార్, ఇంకా పని మిగిలిందని చెప్పలేము. ఏ విధంగా వస్తారో తెలీదు. వాకిన్ బుద్ధ భగవానుడు వాకిన్ అయ్యి ఇంత వర్క్ చేసినాక సార్కు మళ్ళీ రావాలని అనిపిస్తే ఖచ్చితంగా వస్తారు. వన్స్ అగైన్ ఈ టేక్ ఆయన జన్మ తీసుకోవచ్చు, చెప్పలేము. అందుకని మాస్టర్స్ ఎలా డిసైడ్ చేస్తారో మాకు తెలియదు. కానీ ఎప్పుడు ఎలా జరుగుతుంది చెప్పలేము. అందుకే సాధన అవసరం, సేవాభావం అవసరం. అవి రెండు ఉంటే అన్నిటినీ ఏమంటే ఒక గెస్ చేసే, ఒక ఎక్స్పీరియన్స్ చేసే, సెన్స్ చేసే ఒక డిఫరెంట్ క్వాలిటీ మనలో పెరుగుతుంది. వీ కెన్ సెన్స్ ముందర ఇలా ఎనర్జీ రావచ్చు, ముందర ఇలా జరిగిపోవచ్చు. We can sense the future. We can sense the situations. We can sense the realities. అలా సెన్స్ చేస్తూ మేము జీవిస్తాము. చాలా కామన్ సెన్స్గా. దానికి సేవాభావ సాధన రెండు చాలా తోడ్పడతాయి. అవి రెండు లేకుండా యూ కెనాట్ లివ్ విత్ కామన్ సెన్స్. సార్ మాకు 3 S ఇచ్చారు. ఇది ఒకటి సత్సంగ, రెండోది స్వాధ్యాయ, మూడోది సజ్జన సాంగత్యం. సత్సంగ అంటే సత్యంతో సాంగత్యం. ఏది సత్యము? నేను శ్వాస తీసుకుంటూ ఉన్నాను, శ్వాసం ఉంటే శివుడు, శ్వాస లేకుండా ఉంటే శవం. అంటే అక్కడ శ్వాసమే సత్యం. శ్వాసతో సాంగత్యం చేస్తే అది సత్సంగం. రెండోది స్వాధ్యాయ, మా గురించి మేము తెలుసుకోవడం. మా గురించి మేము తెలుసుకున్నప్పుడే మేము గొప్ప వ్యక్తులు అవుతాం. కానీ మేమేం చేస్తాము? ఇంకోరి గురించి ఎక్కువ తెలుసుకుంటాము, ఎక్కువ కామెంట్ చేస్తాము, ఎక్కువ ఆలోచిస్తాము. వాళ్ళు మా గురించి ఏం చేస్తారు అని థింక్ చేయడంలో మా లైఫ్ వెళ్ళిపోతుంది. అది స్టాప్ చేసి మా గురించి థింక్ చేయాలి. సెల్ఫ్ అనలైసిస్. ఇది 50% అయితే ఇంకా 50% మహనీయుల గురించి, యోగుల గురించి తెలుసుకోవాలి. స్పిరిచువల్ బుక్స్, ఆ ఒక యోగులు ఒక స్పిరిచువల్ బుక్స్ని చదవాలి. కంపల్సరీగా అందరూ చదవాలి. నాలో ఉన్న డ్రాబ్యాక్ అంటే నేను చదవను, బుక్స్ చదవను. నేను అందరికీ అదే చెప్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, మీరు ఎక్స్పీరియన్స్ చేయొద్దండి, కంపల్సరీగా బుక్స్ చదవండి అని. బుక్స్లో చాలా జ్ఞానం దాగినది ఉంది. ఆ బుక్స్ చదివినప్పుడు మీకు ఆ జ్ఞానం లభిస్తుంది. మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ సొంతం అవుతుంది ఆ జ్ఞానం. అలాగే మూడోది సజ్జన సాంగత్యం. ఇప్పుడు మేము చేస్తున్నాం. మేడం వింటున్నారు, నేను చెప్తున్నాను, తర్వాత మేడం చెప్తారు, నేను ఉంటాను. ఇది సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యంలో ఇద్దరిది జ్ఞానం షేర్ అవుతుంది.
ఇంటర్ ఎక్స్చేంజ్, ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాము, షేర్ చేసుకుంటాము. ఈ సజ్జన సాంగత్యం చాలా అవసరం. ఈ 3 యాక్టివ్ ఉండాలి అంటే ఇంకో ఎస్ కంపల్సరీగా కావాలా, అదే సాధన. సాధన లేకుండా ఈ 3 ఎస్ ఇన్యాక్టివ్ అయిపోతాయి. మీరు ఎంత చేస్తే కూడా, ఎంత చదివితే కూడా సాధన లేకుండా మీకు ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వదు. మీరు సాధన చేసి మీలో ఒక ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా చదివితే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఆ జ్ఞానం మీకు లభిస్తుంది. ఇవి 4 ఎస్ దొరికినాక అప్పుడు కూడా మీలో ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, టోటాలిటీ ఉండదు. ఎందుకు? ఈ 5వ ఎస్ కావాలి. 5వ ఎస్ ఏమి? సేవాభావం. ఆ సేవాభావంతో ఉన్నప్పుడు, సేవ ప్రాక్టీస్ చేసినప్పుడు మా ఒక లైఫ్ టోటల్ అయిపోతుంది. మేము టోటాలిటీ వైపు ముందుకు సాగుతాము, ఎన్లైటన్ వైపు ముందుకు సాగుతాము, ఒక సాక్షాత్కారం పొందుతాము మేము. ఇజంట్ ఇట్? అంటే ఈ ఒక 3 ఎస్ ఎప్పుడు మీకు యాక్టివ్ అవుతాయి, ఇన్యాక్టివ్ ఉండకూడదు అంటే ఈ ఒక 2 ఎస్ కలిస్తే ఈ 3 ఎస్ యాక్టివ్గా ఉంటాయి. ఈ 5 ఎస్ కాన్సెప్ట్ అందరూ ఒక 3 ఎస్ సార్ ఇచ్చారు, ఇంకా 2 ఎస్ మేము జాయిన్ చేస్తే మా లైఫ్ టోటలిటీ వైపు వెళ్తుంది. ఈ 5 ఎస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక పంజా, ఒక ముష్టి. ఈ ముష్టి అంటే ఒక్కొక్క ఫింగర్తో మేమేం చేయలేము. అదే 5 ఫింగర్స్ ఒక ముష్టి అయితే ఎంత బలం వస్తుంది. అటువంటి బలమే ఆ 5 ఎస్లో మాకుంది. ఎస్ మాస్టర్స్. అలాగే ఈ కామన్ సెన్స్ అవేర్నెస్కి కనెక్టెడ్ ఉంటుంది. అవేర్నెస్ని ఒక ఇంగ్లీష్లో ఏదంటారంటే అవేర్నెస్ ఈజ్ ఏ సీడ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటారు. చూడండి, ఒక జాగరూకత ఒక విత్తన. ఏ విత్తన? సీడ్ ఆఫ్ గాడ్లీనెస్. జాగరూకత అనేది దైవత్వ ఒక విత్తన అని అంటారు. నీలో అవేర్నెస్ పెరిగింది అంటే నీవు దైవత్వాన్ని విత్తనంగా నీలో అమర్చుకున్నావు, ఇంప్లిమెంట్ చేసుకున్నావు. అంటే ఆ ఒక సీడ్ వేసినావు అని. ఆ దైవత్వ ఒక సీడు నీలో సో అయింది, సీడ్ అయింది. అప్పుడు అవేర్నెస్ పెరుగుతూ పోతుంది. ముందుగా మహా పెద్దగా ఒక బిగ్ ట్రీ అయ్యి పెరుగుతుంది. అందుకే ఈ అవేర్నెస్ అనేది ఈ కామన్ సెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ వచ్చేది ఆ దైవత్వం నుంచి. ఆ జాగరూకత అనేది దైవత్వం నుంచి వస్తుంది. అందుకే ఆ అవేర్నెస్లో అంత పవర్ ఉంటుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ సోల్. సోల్ నుంచి వచ్చేది అవేర్నెస్, మైండ్ నుంచి కాదు. ఎంత సాధన చేస్తే అంత అవేర్నెస్ పెరుగుతుంది. ఎంత సాధన చేస్తే అంత అవేర్నెస్ పెరుగుతుంది. అలాగే అవేర్నెస్ అనేది ఒక సోల్ యాక్టివిటీ, సోల్ నుంచి వచ్చే అవుట్కమ్ అది. అది నేర్చుకున్నప్పుడు మాకు కామన్ సెన్స్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్ కామన్ సెన్స్ అంటే మేమందరూ అనుకుంటాం కామన్ సెన్స్ కదా అందరికీ తెలుసులే
లోక జ్ఞానం కదా అందరికీ తెలుసులే అంటాం. కానీ ఈ ఒక్క నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వాలి ఫస్ట్గా. రైట్ ఫ్రమ్ స్మాల్ ఏజ్కి వాళ్ళకి ఈ కామన్ సెన్స్ గురించి ఒక సీడ్ వేసి ఉంచాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు నేర్చుకుంటారు, కానీ చిన్నప్పుడే వాళ్ళకి దీని గురించి చెప్పేస్తే వాళ్ళ లైఫ్లో చాలా కేర్ఫుల్గా ఈ కామన్ సెన్స్ని యూజ్ చేస్తారు. వాళ్ళు ఒక యాక్టివిటీని అందరూ పొగుడుతారు. ఎస్, ఎంత కామన్ సెన్స్, చిన్నపిల్ల ఉండి కూడా కామన్ సెన్స్గా బిహేవ్ చేస్తారు. ఆ చపాతీ ఆస్పెక్ట్ చెప్పాను కదా, ఆ పిల్ల ఏం అనలేదు, ఏం చెప్పలేదు, నెమ్మదిగా ఒక చపాతీ తీసి పక్కకేసేసింది, అక్కడ ఆ బాస్కెట్లో వేసేసింది. దట్ ఈజ్ ఈ కామన్ సెన్స్ ఎలా వచ్చింది? ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ, తల్లిదండ్రులతో ఆ ఒక ధ్యాన క్లాసెస్ వింటూ, తల్లిదండ్రులతో క్లాసెస్కి వెళ్ళినప్పుడే ఆ పిల్లలకి ఆ అవేర్నెస్, ఆ కామన్ సెన్స్ వచ్చింది. దట్స్ వాట్ ఏమంటే ఒక పిల్లలకి ధ్యానం నేర్పివ్వాలి అంటే మేము ధ్యానం చేస్తూ కూర్చునేది ఆ పిల్లలు చూస్తే చాలు, వాళ్ళే చేస్తారు. ఎన్నిసార్లు చెప్తే కూడా వాళ్ళు చెయ్యరు. కానీ మీరు చేస్తూ కూర్చున్నప్పుడు వాళ్ళు రోజు గమనిస్తూ, ఓ రోజు మా తల్లి ఎందుకో ధ్యానం చేస్తూ ఉంది, రోజు మా నాన్న ఎందుకో ధ్యానం చేస్తున్నారు, నేను కూడా స్టార్ట్ చేస్తాం, దీంట్లో ఏమో ఉంది అని వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ఎంత మేము వాళ్ళ వెంటబడితే వాళ్ళు చెయ్యరు, కానీ మేము ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అందరూ చాలామంది పేరెంట్స్ అంటుంటారు, సార్ మా పిల్లలు చేయరు సార్, మా పిల్లలు చేయరు సార్. మీరు చేస్తున్నారా? మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళు ఎదురుగా వాళ్ళు వచ్చే టైంలో కూర్చోండి ధ్యానానికి, అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు లేచిన వెంటనే మిమ్మల్ని చూడాలి, ఓ ధ్యానం చేస్తూ ఉన్నారు, పొద్దునే ధ్యానం చేస్తున్నారు. పనుకున్నప్పుడు చూడాలి మిమ్మల్ని, ఓ ధ్యానం చేస్తూ పనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు చెప్పేది అవసరం లేదు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. ఒక కామన్ సెన్స్ గురించి నాకు సబ్జెక్ట్ చెప్పడానికి మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఆపర్చునిటీ ఇచ్చింకు లలిత మేడంకి, మహావతార్ ఫౌండేషన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.